మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ. మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఎప్పుడైనా ఒక పేషెంట్ మా ఓపీడీకి వచ్చినప్పుడు లేదా అడ్మిట్ అయినప్పుడు ఓన్లీ ఒకే ఒక సిమ్టమ్ బేసిస్ మీద, ఒకే ఒక కంప్లైంట్ మీద లేదా ఒకే ఒక బ్లడ్ టెస్ట్ బేసిస్ మీద ఎప్పుడు వ్యాధి నిర్ధారణ అనేది అవ్వదు. కాంబినేషన్లో చూస్తాం. అంటే పేషెంట్కి జ్వరం ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు, బ్లడ్ కౌంట్స్ తక్కువ ఉన్నాయి, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి. ఇంకొన్ని అడిషనల్ సిమ్టమ్స్ ఏంటంటే లింఫెడినోపతి, అంటే మనకి ఆ లింఫ్ గ్రంథులు నెక్లో కానీ, చంక కింద కానీ, గజ్జల్లో కానీ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవ్వచ్చు, లేదా ఆకలి వేయకపోవచ్చు, బరువు తగ్గొచ్చు. సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అంటే 6 months టైం ఫ్రేమ్లో 10% కంటే తక్కువ ఉండటం, 10% కంటే ఎక్కువ వెయిట్ లాస్ అవటం, లేదా చాలా తక్కువ టైంలో సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉండటం. ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటే వాతావరణం చల్లగా ఉన్నా కూడా మనిషికి విపరీతంగా చెమటలు పట్టడం, వీటన్నిటిని బి సిమ్టమ్స్ అంటాం. సో ఫీవర్, వెయిట్ లాస్, ఈ స్వెటింగ్, ప్రొఫ్యూజ్ స్వెటింగ్. సో బి సిమ్టమ్స్ ఉండటం, లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అవటం, వాటితో పాటు బ్లడ్ టెస్ట్స్లో అబ్నార్మల్గా ఉండటం. ఈ కాంబినేషన్స్లో ఈ లింఫ్ నోడ్ సపోజ్ కొన్నిసార్లు మనకి నెక్లో కాకుండా ఊపిరితిత్తుల మధ్యలో ఉందనుకోండి, మనకి బ్రీదింగ్ డిఫికల్టీ ఉంటుంది. లేదా మనకి డిస్ఫేజియా అంటే మనం ఏదన్నా స్వాలో చేస్తున్నప్పుడు డిఫికల్టీ ఉండొచ్చు. లేదా సపోజ్ పొట్టలో పెద్ద గడ్డ ఉందనుకోండి, మనకి కడుపులో నొప్పి కానీ, మోషన్ ఫ్రీగా అవపోవటం కానీ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఎప్పుడైనా కూడా బ్లడ్ క్యాన్సర్ ప్రజెంటేషన్ అనేది ఒక ఎక్స్ట్రీమ్లో, అంటే నేను జస్ట్ నార్మల్ హెల్త్ చెక్ చేయించుకున్నాను, WBC కౌంట్స్ ఎక్కువ ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవాల్యుయేట్ చేస్తే క్రానిక్ మైలాయిడ్ లుకీమియా ఉందని చెప్పటం, లేదా మన ఇనిషియల్ ప్రెజెంటేషనే బ్లీడింగ్తో హాస్పిటల్కి ప్రెజెంట్ అవటం. సో అంత వేరీడ్గా ఉంటుంది ప్రెజెంటేషన్. ఎప్పుడైనా కూడా కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్, కాంబినేషన్ ఆఫ్ సైన్స్ ప్లస్ మనకి బ్లడ్ టెస్ట్స్లో ఉండే క్లూస్, ఇవి ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైన పరీక్ష, మనం ఒకవేళ లింఫెడినోపతి ఉంటే కనుక దాని నుంచి మనం ముక్క పరీక్ష చేయటం, లేదా మనకు ఆ లింఫ్ నోడ్ మొత్తం రిమూవ్ చేసి టెస్టింగ్ పంపించడం, ఆర్ బోన్ మ్యారో ఎగ్జామినేషన్. అంటే మనం బోన్ మ్యారోలో రక్త కణాల ఉత్పత్తి ఎక్కడైతే జరిగిద్దో అక్కడ మనం ఒక నీడిల్ ఇంట్రడ్యూస్ చేసి, ఒక సిరింజ్ అటాచ్ చేసి, బ్లడ్ డ్రా చేసి అది ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయటం, లేదా ఇంకొంచెం వైడర్ నీడిల్ ఇంట్రడ్యూస్ చేసి ఒక 1.5 to 2 centimeters ముక్క దాంట్లో నుంచి తీసి అది పరీక్షకు పంపించినప్పుడు దాంట్లో మనకి క్యాన్సర్ అనేది బయటపడుతుంది. సో మనకి ప్యూర్లీ బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ కంటే కూడా అవన్నీ కాంబినేషన్లో చూసినప్పుడే మనకి వ్యాధి నిర్ధారణ అనేది అవుతుంది.